హాయ్ గైస్, నేను ఒక చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యి రిటర్న్ టు హైదరాబాద్ అవుతుంటే నా ఆటో హ్యాండిల్ బాగా షేక్ అవుతుంది. ఏంటా అని చూస్తే బ్యాక్ టైరు షేక్ అవుతుంది. నట్లేమన్నా లూజ్ ఉన్నాయేమో చూద్దాం అనుకున్నా. సో చూద్దామంటే జాక్ లేదు. ఇంకేం చేస్తాం, ఏదో ఒక ఇండియన్ జుగాడు. చాసి దగ్గర ఒక చిన్న కట్టె పెట్టేసి వెహికల్ని కొంచెం కొంచెం దబ్బుతూ నా కుడి కాలుతోటి ఆ కట్టెని కొంచెం ముందుకు దూపిన. అంతే, వెహికల్ ఆగిపోయింది. ఒకసారి బ్యాలెన్స్ బాగానే ఉందా లేదా అని చెప్పేసి ఊపి కూడా చూసుకున్నాను. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. నేను చెక్ చేసుకొని ప్రజెంట్ అయితే యూజ్ అయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇది ట్రై చేయొచ్చు, 100% వర్క్ అవుతుంది. ఇది నార్మల్ ఆటోస్కి మాత్రమే, హెవీ వెహికల్స్కి కాదు. హాయ్ గైస్, నేను ఒక చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యి రిటర్న్ టు హైదరాబాద్ అవుతుంటే నా ఆటో హ్యాండిల్ బాగా షేక్ అవుతుంది. ఏంటా అని చూస్తే బ్యాక్ టైరు షేక్ అవుతుంది. నట్లేమన్నా లూజ్ ఉన్నాయేమో చూద్దాం అనుకున్నా. సో చూద్దామంటే జాక్ లేదు. ఇంకేం చేస్తాం, ఏదో ఒక ఇండియన్ జుగాడు. చాసి దగ్గర ఒక చిన్న కట్టె పెట్టేసి వెహికల్ని కొంచెం కొంచెం దబ్బుతూ నా కుడి కాలుతోటి ఆ కట్టెని కొంచెం ముందుకు దూపిన. అంతే, వెహికల్ ఆగిపోయింది. ఒకసారి బ్యాలెన్స్ బాగానే ఉందా లేదా అని చెప్పేసి ఊపి కూడా చూసుకున్నాను. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. నేను చెక్ చేసుకొని ప్రజెంట్ అయితే యూజ్ అయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇది ట్రై చేయొచ్చు, 100% వర్క్ అవుతుంది. ఇది నార్మల్ ఆటోస్కి మాత్రమే, హెవీ వెహికల్స్కి కాదు.